హలో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది 8GB ర్యామ్ ఉన్నటువంటి ల్యాప్టాప్స్ని లేదా పీసీస్ని యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు మనకి 8GB ర్యామ్ అనేది సరిపోతుంది. కాకపోతే 2026లోని ఇదే 8GB ర్యామ్ ఉన్నటువంటి ల్యాప్టాప్స్ లేదా పీసీస్ అనేవి చాలా ఇబ్బందికరంగా మారబోతున్నాయి. ఎందుకని నేను అంటున్నా అంటే, జనరల్గా మనకి రైట్ నో మనకి ఏఐ అనేది ఆల్రెడీ భూమి అయితే క్రియేట్ చేసింది కదా. సో దీంట్లో ఏవైతే టూల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ర్యామ్ అయితే ఎక్కువగా కన్జ్యూమ్ అయితే చేస్తాయి. ఎంతవరకు ఎందుకు మనం యూజ్ చేసి మన ఫేవరెట్ బ్రౌజర్ గురించి మనం మాట్లాడుకుంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేస్తాం కదా. కేవలం క్రోమ్ బ్రౌజర్ మాత్రమే మనకి 2 నుంచి 3 GB ఆఫ్ ర్యామ్ అయితే కన్జ్యూమ్ అయితే చేస్తుంది. దీనికి తోడు మన ల్యాప్టాప్ లోని యాంటీ వైరస్ లని, అప్డేట్ సాఫ్ట్వేర్ లని, రకరకాల చిన్న సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి కదా. ఇవన్నీ కలిపి ఒక 2 GB ఒక ర్యామ్ ని కన్జ్యూమ్ చేసినా సరే మనకి రఫ్ గా ఒక 4 to 5 GB అనేది ర్యామ్ అయితే మనకి మిగులుతుంది. సో ఈ ర్యామ్ లోనే మన రిమైనింగ్ వర్క్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇలాంటి చోట మనకి 8GB ర్యామ్ అనేది ఖచ్చితంగా మనకు సరిపోతుంది. ఎప్పుడైతే మనం ప్రొడక్టివిటీ పరంగా లేదా మన కెరియర్ లో గ్రోత్ పరంగా ఏవైనా నేర్చుకోవాలన్నా సరే, ఏదైనా మల్టీ టాస్కింగ్ చేయాలన్నా సరే, అలాంటి టైంలో మనకి ఈ 8GB ర్యామ్ అనేది చాలా ఇబ్బందిగా మారుతుంది. అండ్ దీనికి తోడు ఏవైతే కంపెనీస్ ఉంటాయి కదా మనకి, లైక్ గూగుల్ కావచ్చు, లేదా మైక్రోసాఫ్ట్ కావచ్చు, అడాబ్ కావచ్చు, లేదా ఏదైనా XYZ మనం ఇన్స్టాల్ చేసుకునే సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉంటాయి కదా, ఇవి ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క యాప్స్ లేదా సాఫ్ట్వేర్స్ ని అప్డేట్ చేస్తూ ఉంటాయి, ఆప్టిమైజ్ చేస్తూ ఉంటాయి. సో ఈ క్రమంలోని ఎక్కువగా వాటిలో ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడం ద్వారా ఆ ఫైల్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతూ ఉంటుంది. సో దాన్ని యాక్సెస్ చేయడానికి మోర్ ర్యామ్ అనేది కావాల్సి అయితే ఉంటుంది. కంపెనీస్ ఎప్పుడు కూడా మీ దగ్గర 16GB ర్యామ్ ఉంది, లేదా 24GB ర్యామ్ ఉంది, 32GB ర్యామ్ ఉంది అని చెప్పి అజ్యూమ్ చేసుకుని ఒక భ్రమలోని వాళ్ళు అప్గ్రేడ్స్ అయితే చేస్తూ ఉంటారు. అంటే యూజర్ కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చెప్పి. బట్ వాళ్ళకి ఈ విషయం తెలియదు, మీ దగ్గర 8GB ర్యామ్ ఉన్నటువంటి ల్యాప్టాప్ మాత్రమే ఉంది అన్న విషయం తెలియకపోవడం వల్ల వాళ్ళైతే ఒక భ్రమలోని వాళ్ళు అప్గ్రేడ్స్ అయితే చేస్తుంటారు. సో దీని వల్ల ఏమవుతుందంటే, మీరు ఆ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసే టైంలోని అది ఎక్కువ ర్యామ్ ని కన్జ్యూమ్ చేస్తుంది. కాబట్టి ఇలా టైంలోని మీ ల్యాప్టాప్ మీరు యూజ్ చేస్తున్న టైంలోని స్లో అవ్వడం, లాగ్ అవ్వడం, ఫ్రీజ్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు జెన్యూన్ గా ప్రొడక్టివిటీ పరంగా లేదా కొంచెం హెవీ వర్క్స్ చేస్తారు, మల్టీ టాస్కింగ్ చేస్తారు అనుకుంటే ఖచ్చితంగా మీరు 16GBకి అప్గ్రేడ్ అవ్వడం అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. రైట్ నో మనం 2026లో ఏవైతే ల్యాప్టాప్స్ మనం పర్చేస్ చేద్దాం అనుకున్నాం వాటన్నింటిలో కూడా మనకి 16GB ఆఫ్ ర్యామ్ అనేది బేస్ వేరియంట్ కి అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకని అంటే, ఏవైతే ఏఐ టూల్స్ ఉన్నాయి కదా వీటికి ర్యామ్ అనేది ఎక్కువగా అయితే ఉండాలి, వీటిని ర్యామ్ అనేది ఎక్కువగా ఇష్టపడతాయి. కాబట్టి 16GB అనేది మనకి ఇస్తున్నారు. దానికి తోడు మనం కొంచెం ట్రస్ట్ గా మనం ఏ బ్రౌజర్ ని యూజ్ చేస్తాం అంటే కనుక మనకి ఎక్కువ నమ్మకం ఉండేది గూగుల్ బ్రౌజర్ ని యూజ్ చేస్తాం. కాబట్టి ఇది కూడా మనకి ఎక్కువ ర్యామ్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. దాంతో పాటు రిమైనింగ్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా డిఫరెంట్ ర్యామ్ కెపాసిటీని అయితే కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఎంత ఎక్కువ ర్యామ్ ఉంటే మనం మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు కానీ, లేదా ఎక్కువ వర్క్స్ ని హెవీ హ్యాండిల్ హయ్యర్ ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా వాటి మీద వర్క్ చేసినప్పుడు మనకి ఎక్కడ కూడా లాగ్ అవ్వకుండా ఉండడానికి అయితే ర్యామ్ అనేది ఎక్కువగా అయితే ఉండాలి. నేను డే బిఫోర్ ఒక వీడియో అయితే చేశాను, రెండు ర్యామ్స్ ని మనం యూజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి. ఒకవేళ చెక్ చేయకపోతే కనుక మీరు ఆ వీడియోని చెక్ చేయండి. ఆ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను. సో మీరు ఎవరైనా సరే రైట్ నౌ కొత్తగా ల్యాప్టాప్ కాకుండా పాత ల్యాప్టాప్ 8GB ర్యామ్ ఉన్నటువంటి ల్యాప్టాప్ ని యూజ్ చేస్తుంటే కనుక మీరు 16GBకి అప్గ్రేడ్ అవ్వడం అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అలా కాకుండా బ్రో నేను జస్ట్ బేసిక్ గా వాట్సాప్ వెబ్ యూజ్ చేస్తాను, దాంతో పాటుగా గూగుల్ క్రోమ్ లో 2-3 ట్యాబ్స్ యూజ్ చేస్తాను, ఎక్సెల్ లో నాకు వర్క్ ఉంటుంది, నేను కూడా అప్గ్రేడ్ చేసుకోవాలా అని అడిగితే కనుక అవసరం లేదని నేను చెప్తాను. ఎందుకంటే దాంట్లో మనకి ఎక్కువ ప్రెజర్ అయితే ఉండదు. కాబట్టి మీరు ఒక బేసిక్ లెవెల్లో వర్క్ చేస్తున్నప్పుడు 8GB ర్యామ్ అనేది స్మూత్ గా హ్యాండిల్ అయితే చేస్తుంది. అలా కాకుండా మీరు ప్రొడక్టివిటీ పరంగా ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు, లేదా వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకున్నారు మీ ల్యాప్టాప్ లోని, లేదా కొంచెం మల్టీ టాస్కింగ్ ఎట్ ఏ టైమ్ ఒక 2-3 ట్యాబ్స్ ఓపెన్ చేసి ఎక్సెల్, యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ సంథింగ్ ఇలా మల్టీ టాస్కింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ టైంలో మీకు మోర్ ర్యామ్ అంటే ఎక్కువ ర్యామ్ అనేది అవసరం అయితే పడుతుంది. సో దానికి తగ్గట్టు మీ నిర్ణయం అయితే తీసుకోండి. సో మీకు ర్యామ్ అవసరమా లేదా అనేది డిపెండ్స్ ఆన్ యూ. మీరు ఏ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నారు, మీ PC కాన్ఫిగరేషన్ ఏంటి, అండ్ మీ యూజర్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని బట్టి అయితే ర్యామ్ అప్గ్రేడ్ అయితే చేసుకోండి. బట్ నా సజెషన్ ఏంటంటే, కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఏ ల్యాప్టాప్స్ మీరు పర్చేస్ చేసినా 16GB ర్యామ్ ఉంటుంది కాబట్టి ఇది ఒక బేస్ వేరియంట్ అయితే రైట్ నో మారిపోయింది. బట్ 8GB ర్యామ్ ఉన్న వాళ్ళు ఒకసారి అప్గ్రేడ్ చేసుకునే అవకాశాలు అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటా. అంతవరకు సైనింగ్ అప్. బాయ్.